పెట్టు ఒకటి ఏ దుడ్డు అందరు రావాలిగా దయచేసి జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, బాలకృష్ణ గారి నాయకత్వం, ఏదైతే మన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవనీయులు కేటీఆర్ అన్న గారి పిలుపు మేరకు గురుకుల బాట ఈ యొక్క గురుకుల పాఠశాలలో విద్యార్థులు పడుతున్నటువంటి ఇబ్బందులు, ఆ ఇబ్బందులను కాక వారు మరణించడం నిజంగా చాలా బాధాకరమని కేటీఆర్ అన్న ఆలోచించి ఈ గురుకుల పాఠశాలలో అసలు ఫుడ్ ఎలా ఉంది, ఆ పరిసర వాళ్ళు వండే పరిసర ప్రాంతం ఎలా ఉంది, అసలు విద్యార్థులు నివసిస్తున్న రూమ్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ విద్య ఎలా అందుతుంది ఏంటి అని చెప్పేసి గురుకుల బాట అని చెప్పి 30 తారీఖు నుండి 7 డిసెంబర్ వరకు పిలుపు మేరకు ఈరోజు చెన్నూరు నియోజకవర్గం అభివృద్ధి ప్రదాత బాలకృష్ణ ఆదేశానుసారం ఈరోజు రామకృష్ణపూర్ పట్టణంలోని ఈ యొక్క సాంఘిక గురుకుల పాఠశాల హాస్టల్ కూడా ఉంటుంది. ఈ యొక్క పాఠశాలని, ఈ యొక్క హాస్టల్ని ఈరోజు సందర్శించడం జరిగినది. మరీ ముఖ్యంగా ఈరోజు ఇక్కడ చూసిన పరిస్థితులు, ఆ విద్యార్థులు ఒక్కరు ఒక రూమ్లో సుమారు 30 నుండి 40 మంది చదువుకోవడము, అందులోనే పడుకోవడం నిజంగా చాలా బాధాకరమైన విషయం. మనకు స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా కూడా ఇంకా పిల్లలు నేల మీద కూర్చొని చదువుకోవడం నిజంగా అది కూడా బాధ అనిపిస్తూ ఉంది. ఏదేమైనా ఈ యొక్క రేవంత్ రెడ్డి పరిపాలనలో ఒక విద్యాశాఖ లేదు, విద్యార్థులని పట్టించుకునే నాదుడు లేడు. ఈ విద్యార్థులు చనిపోతుంటే ఎందుకు చనిపోతున్నారు, వారికి ఎక్కడ లోపం ఎక్కడ జరుగుతూ ఉంది, ఆహార లోపం జరుగుతూ ఉందా, అసలు వాళ్ళని సమీక్షించే వ్యక్తులు ఉన్నారా లేరా అని కనీసము అవగాహన కూడా లేని వ్యక్తి ఈరోజు మన తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించడం నిజంగా చాలా సిగ్గుచేటుగా మేము భావిస్తూ ఉన్నాము. ఇటు రైతులని అరిగోసబెట్టుకుంటూ, ఇటు మహిళల్ని అరిగోసబెట్టుకుంటూ, ఉద్యోగులు నానా ఇబ్బందులు పెట్టుకుంటూ, ఆఖరికి వచ్చి చదువుకునే చిన్న పిల్లల్ని తల్లిదండ్రులు వాళ్ళ మీద ఎన్నో ఆశలు పెట్టుకొని వాళ్ళని హాస్టళ్లలో ఉంచి వాళ్ళు కష్టాలు పడుకుంటూ నా పిల్లలు కష్టాలు పడొద్దు, నా పిల్లలు రేపు ఒక మంచి జీవితాన్ని మంచి విద్యతోనే అది సాధ్యమవుతుందని చెప్పి ఆలోచనతో ఇట్లాంటి మన ప్రభుత్వానికి సంబంధించినటువంటి గురుకుల పాఠశాలలలో, హాస్టళ్లలో, మోడర్న్ స్కూల్స్లలో, కస్తూర్బా పాఠశాలలో ఇట్లా పంపిస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను సమీక్షించి వాళ్ళకి ఏమి కావాలి అని చూసుకునే మంత్రి లేడు. ఈ క్యాబినెట్లో ఉన్న మంత్రులకి వారి శాఖలు, వారి సంపాదన, ఈ భూములు ఎట్లా, దీని మీద ఉన్న దృష్టి ఏ ఒక్క విద్యా సంస్థ మీద, విద్యార్థుల మీద లేకపోవడం నిజంగా చాలా బాధాకరం. రేవంత్ రెడ్డి గారికి బీఆర్ఎస్ పార్టీ నుండి సూటిగా ఒకటే ఒక ప్రశ్న అడుగుతున్నాం. నీకు పరిపాలన చేత కాకపోతే నీ ఒక సీఎం పదవికి రాజీనామా చేసి ఇంట్లో కూర్చో తప్ప ఏ ఒక్క విద్యార్థి కూడా మరొకసారి చనిపోకుండా ఉండే నిర్ణయం నువ్వు తీసుకోగలిగితే ఇదే సీటులో కొనసాగాలి, లేదనుకుంటే రాజీనామా చేసి ఇంట్లో కూర్చోవాలని చెప్తా ఉన్నాను. వెంటనే నువ్వు విద్యాశాఖకి, ఆ శాఖకు ఒకరి బాధ్యత అప్పచెప్పి ఈ యొక్క విద్యార్థులు వారు తింటున్న ఆహారంలో పోషకాలు ఉన్నాయా లేవా, వారికి ఆ ఒక ఆహారం సరిపోతుందా లేదా, నాణ్యమైన విద్య అందుతుందా లేదా, వారు నివసిస్తున్నటువంటి రూమ్స్ కానీ హాస్టల్స్ కానీ నిజంగా పరిశుభ్రంగా ఉన్నాయా లేవా అని చూసుకునే ఒక వ్యక్తిని నియమించాలని చెప్పి వారిని కోరుతా ఉన్నాము. అదేవిధంగా ఈ చెన్నూరు నియోజకవర్గంలో ఈరోజు మేము స్టార్ట్ చేయడం జరిగినది. బాలకృష్ణ గారు త్వరలో 2-3 రోజులలో వస్తారు. ఇక్కడ ఉన్న గురుకుల పాఠశాలలో అన్ని హాస్టల్స్లో కూడా ఖచ్చితంగా వారిని సమీక్షించి ఆ పాఠశాలలో వారికి ఉన్నటువంటి పిల్లలకు కానీ, అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులకు కానీ గవర్నమెంట్ నుండి ఏం అందుతుంది, ఏం అందుతలేదు, వారికి ఇంకేం అందితే ఒక విద్య బాగుంటుంది, విద్యార్థులు బాగుంటారనే నివేదికను కూడా ఖచ్చితంగా అధిష్టానానికి పంపించే బాధ్యత మేము బీఆర్ఎస్ పార్టీ నుండి తీసుకుంటా ఉన్నాము. ఖచ్చితంగా మా ఉద్దేశం ఒకటే, గవర్నమెంట్ని ప్రశ్నించడం కాదు, గవర్నమెంట్కి వ్యతిరేకంగా పోవడం కాదు. మాకు ఒకటి మా లక్ష్యం ఉన్నటువంటి పిల్లలు ఏదైతే ఎన్నో ఆశలతో తల్లిదండ్రులు హాస్టల్కి పంపుతున్నారో ఏ ఒక్క పిల్ల కూడా చనిపోవద్దని, వారి శవం కాదు ఇంటికి వెళ్ళేది, వారు ఒక మంచి విద్యాభ్యాసాన్ని పొంది ఒక మంచి మార్కులతోనో, ఒక మంచి సర్టిఫికెట్తోనో మా భవిష్యత్తు మంచిగా ఉంటుందని చెప్పి ఒక ఆలోచనతో ఇంటికి పోవాల్సిన బాధ్యత ఈ గవర్నమెంట్ తీసుకోవాలి. అది తీసుకునేంత వరకు వారి వెంటబడతాం, వారి మెడలు వంచుతాం. పిల్లలకి ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది అయినా కూడా
మీ వెంట బీఆర్ఎస్ పార్టీ గులాబీ దండ ఉన్నదని చెప్పి ఏ విద్యార్థి కూడా మర్చిపోవద్దని, ఏ ఉపాధ్యాయులు కూడా మర్చిపోవద్దని మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీకు ఏది ఏమైనా కూడా అక్కడ తెలంగాణ భవన్ ఒక జనతా గ్యారేజ్ లాగా ఎప్పుడు డోర్లు తెరిచే ఉంటాయి. ఎవరికి ఏ ఆపద వచ్చినా కూడా కేసీఆర్ గారి రూపంలో, కేటీఆర్ అన్న రూపంలో, మన చెన్నూరు నియోజకవర్గానికి బాలకృష్ణ అన్న రూపంలో మనకు పెద్దలు ఉన్నారు. వాళ్ళు మన ఇబ్బందులని చూస్తారు, ఖచ్చితంగా మనకు మంచి చేస్తారని చెప్తా. ఈ యొక్క గురుకుల పాఠశాలని సందర్శించడానికి వచ్చినటువంటి ముఖ్య నాయకులు, పట్టణ అధ్యక్షులు, గౌరవ కౌన్సిలర్లు, మరీ ముఖ్యంగా మన మహిళా నాయకులు, విద్యార్థి నాయకులు, యువకులు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా పిల్లలకి నాణ్యమైన విద్యతో పాటు ఏ ఒక్క విద్యార్థిని మరణించకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఈ యొక్క గుంపు మేస్త్రి, ఓటుకు నోటు దొంగ, ఈ యొక్క తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన ఉందని బాధ్యతగా నువ్వు ఈ బాధ్యత ఉంటే నువ్వు చేయి, లేకపోతే రాజీనామా చేసి ఇంట్లో పండుకోవాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ చెన్నూరు నియోజకవర్గం డిమాండ్ చేస్తాను. జై తెలంగాణ.